నేపాల్ చైనా సరిహద్దుల్లో భారీ వరదలు, టెక్సాస్లో ఫ్లాష్ ఫ్లడ్స్, చైనా బంగ్లాదేశ్లోనూ వరుణుడి ప్రతాపం, ఉప్పొంగుతున్న నదులు, కూలిపోతున్న బ్రిడ్జిలు. ఏంటి పరిస్థితి? ప్రకృతి ప్రకోపించిందా? హిమాలయాల్లో ఎందుకు తరచూ విపత్తులు సంభవిస్తున్నాయి? ప్రకృతి విపత్తుల నుంచి మనం పాఠాలు నేర్చుకోలేకపోతున్నామా? నేపాల్ చైనా సరిహద్దులోని రసువా జిల్లాలోని లెండఖోలాలో ఆకస్మిక వరదలు సంభవించడంతో డజన్ మందికి పైగా మరణించగా మరో 2 డజన్ల చైనీయులు గల్లంతయ్యారు. గ్లేసియర్ లేక్స్ పొంగి పొర్లటంతో ఆకస్మిక వరదలు వచ్చాయని, భారీ వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది నేపాల్. అమెరికాలోని టెక్సాస్ వరదల్లో 100 మందికి పైగా మరణించగా పలువురు గల్లంతయ్యారు. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ఒక సీజన్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజే నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. గ్లోబల్ వార్మింగ్, సముద్రాలు వేడెక్కడం వల్లే భారీ వర్షాలు, వరదలు వచ్చాయని తేలింది. చైనాలోని చాంకింగ్ లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వీధులను వరద నీరు ముంచెత్తింది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ మునిగిపోయింది. బంగ్లాదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గతేడాది వైనాడ్లో విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. వేలాది జీవితాలు తలకిందులు చేయగా గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పడిన కుండపోతవాన, బురద, బండరాళ్లతో కలిసి ముంచేసిన వరద కేరళ వైనాడ్లో సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. తరచూ ఎందుకీ వరుస విషాదాలకు మానవ తప్పిదాలు కూడా కారణమే. పచ్చని పశ్చిమ కనుమలో మైనింగ్ ఆక్రమణల వల్ల వైనాడ్ వరదలు సంభవించాయి. వరదలు కొండచర్యల్లో ఆపే చెట్లను విచ్చలవిడిగా కొట్టేశారు. ప్రకృతి విలయాలంటే ఇవి కూడా మానవ తప్పిదాలే. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పర్యావరణ సంక్షోభానికి కారణం 90% మనుషులే. ఈ పర్యావరణ సంక్షోభాన్ని అరికట్టి ఒక మంచి ఉద్దేశంతో ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుంటే ట్రంప్ దాని నుంచి బయటకు వచ్చి మాకు నష్టం జరుగుద్దని చెప్పేసి ఒక వెన్నుపోటు పొడిచాడు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కాపాడుకోవాలి, గతంలో ఉన్నటువంటి ప్రకృతిని పునరుద్ధరించుకోవాలనేటువంటి లక్ష్యంతో నెలకొల్పితే నష్టం చేశాడు. అందుకని ఇప్పుడు కూడా కట్టడాలు కానీ, లేకపోతే ఛానలైజ్ చేసే విషయాల్లో కానీ, లేదా ప్రకృతిని కాపాడుకునే విషయాల్లో కానీ అన్నిట్లో కూడా మానవ తప్పిదాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రకృతి వేళని కూడా మనం కమిట్మెంట్తో పనిచేస్తే 75% అరికట్టే అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లో ప్రభుత్వాలు కృషి చేయాలి. తర్వాత మేధావులు, అనేక మంది టెక్నీషియన్స్ ఆ ఆస్పెక్ట్లో ప్రభుత్వాలని మీద ఒత్తిడి సృష్టించి అయినా వీటి నుంచి బయటపడేటువంటి అవసరం ఉన్నది. మనిషి స్వార్థం, అవినీతి ఈ నేలను ఆక్రమణలకు గురి చేస్తోంది. మనిషి అవసరాలను ప్రకృతి తీర్చగలదు కానీ పేరాసను తీర్చలేదు. ఈ విషయాన్ని మనిషి గుర్తించడం లేదు. తాను విలాసవంతంగా బతకడం కోసం ప్రకృతిపై దాడికి పాల్పడుతున్నాడు. మనిషి పర్యావరణ పరిరక్షణ నిబంధనలు గాలి వదిలేశాడు. అడవిని, చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తూ ఉండటంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. నగరాల్లో మురికి కాలువలు సైతం ఆక్రమణకు గురవుతూ ఉండటంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు నదుల్లా మారిపోతున్నాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య రాజకీయ వివాదాలతో సమన్వయం కొరబడుతోంది. ఖనిజ తవ్వకాలు, ఆనకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టులపై లోతైన చర్చ తర్వాతే ముందడుగు వెయ్యాలి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వ్యవస్థలు సిద్ధంగా లేవు. కేరళ అడవుల్లో ప్రభుత్వమే పర్యావరణ అనుమతులివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. అనుమతించకపోతే అభివృద్ధిని అడ్డుకుంటోందంటూ నానా యాగి చేస్తోంది. అంటే ప్రభుత్వాలు సైతం నిధుల వేటలో ప్రకృతిని బలి చేస్తున్నాయి. ప్రకృతితో కలిసి మనిషి బతకాలి కానీ దానికి ఎదురెడితే మనుగడకే ప్రమాదమని ఇలాంటి ఘటనలు చెబుతాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల వారికి ఇది బాగా అవగతమైంది.
హిమాలయాల్లో చర్యలు మట్టి పెళ్లలు విరిగి పడితే అంతే సంగతులు. ప్రతిసారి భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలి, పర్యావరణ సమతుల్యత పాటించాలి. అప్పుడే భారీ వర్షాలొచ్చినా వరదలొచ్చినా నష్టం కొంత తగ్గుతుంది.